మనకి ప్రెజెంట్ పార్లమెంట్లో చూసుకుంటే ఇది పహల్గామ్ ఉగ్రదాడి గురించి పెద్ద చర్చ జరుగుతూ ఉంది. అయితే మరి దీంట్లో భాగంగానే కాంగ్రెస్ ఎంపీ అయిన గౌరవ్ గొగోయ్ గారు కూడా కొన్ని క్వశ్చన్స్ రైజ్ చేశారు. అయితే ఆయన అడుగుతుంది ఏంటంటే, మనకు అప్పుడు పహల్గామ్ ఉగ్రదాడి జరిగింది కదా, సో మరి అన్ని క్వశ్చన్స్కి ఆన్సర్ చెప్తున్నారు కానీ ఇక్కడ రాజ్నాథ్ సింగ్ గారు మరి ఆ క్వశ్చన్కి ఆన్సర్ చెప్పండి. ఏది పహల్గామ్ ఉగ్రదాడి జరిగేటప్పుడు మరి ఉగ్రవాదులు ఎలా లోపలికి వచ్చారు, మరి వచ్చి 26 మందిని ఎలా చంపగలిగారు, సో చంపిన తర్వాత మరి వాళ్ళలో మరి మనం వాళ్ళని పట్టుకోగలిగామా, పట్టుకోలేకపోయాం, మరి దీనికి కారణం ఏంది, మరి అలా పట్టుకోలేనప్పుడు మరి దీని అంతటికి కూడా ఎవరు బాధ్యత వహించాలి అని చెప్పేసి మరి ఒక క్వశ్చన్ రైజ్ చేశారనమాట. అయితే అది పక్కన పెట్టయితే మనకి ఈరోజు అదే శ్రీనగర్లో చూసుకుంటే మనకి రక్షణ బలగాలకి అదేవిధంగా మరి ఉగ్రవాదుల మధ్య కాల్పులు కూడా జరిగినాయి. సో దాంట్లో చూసుకుంటే మనకి అంతకుముందు ఇదే పహల్గామ్ ఉగ్రదాడిలో ఒక నిందితుడు ఉన్నాడు, ఒక ఉగ్రవాది ఉన్నాడు, అతని పేరు సులేమాన్ షా. సో అయితే మరి ఈరోజు ఈ కాల్పుల్లో అతను కూడా చనిపోయాడని చెప్పేసి జాతీయ మీడియా కూడా పేర్కోవడం జరిగిందనమాట. సో దానికి సంబంధించి కొన్ని విజువల్స్ కూడా బయటికి రిలీజ్ చేయడం జరిగింది.